మేము అన్యాయం చేసినా తను మాత్రం మాకు న్యాయమే చేసింది వదిన. అందుకే వయసులో నాకన్నా చిన్నది కాబట్టి, నా భార్య కాబట్టి తన కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పడం ఇష్టం లేక తల్లి లాంటి నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తున్నాను. నువ్వు తప్పు చేసిన మాట నిజమే, కానీ సరిదిద్దుకోలేని తప్పు చేయలేదు కదా. అందుకే ఈరోజు నీ తప్పు సరిదిద్దుకోగలిగావు, మనిషిలా మారగలిగావు. నీ భార్య విలువని, తన మంచి మనసుని, తన గొప్పతనాన్ని నువ్వు గుర్తించగలిగావు. మాకంతే చాలు మరిది. లేదమ్మా, తండ్రి కొడుకులిద్దరూ చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నారు. తనని క్షమించమని వేడుకుంటున్నారు. దయచేసి నా పుట్టింటి వాళ్ళ తరపున నువ్వు క్షమించానని ఒక్క మాట చెప్పమ్మా. అదేటత్తా, మీ పుట్టింటి వాళ్ళ తరపున నేను క్షమించానని చెప్పడం ఏంటి? ఎందుకంటే నువ్వు కూడా మా పుట్టింటి బిడ్డవే కాబట్టి. ఏంటి మాట్లాడుతున్నావు అత్తా? నేను నేను నీ పుట్టింటి బిడ్డనేటి? నేను కోకిలమ్మ కుటుంబరావుల బిడ్డని. అయినా మిమ్మల్ని క్షమించాల్సింది నేను కాదు, మా బాబాయ్, మా నాన్నమ్మ. వాళ్ళిద్దరే కదా మిమ్మల్ని క్షమించాలి. వాళ్ళకి మాత్రమే మిమ్మల్ని క్షమించే అర్హత ఉంది. కరెక్ట్గా చెప్పావమ్మా. నేను వెంటనే మా బావగారు వీరనారాయణ గారికి ఫోన్ చేస్తాను. స్వయంగా కలిసి క్షమాపణలు చెప్తాను. వాళ్ళు నన్ను క్షమించాకే నాకు మనశ్శాంతి. చాలా సంతోషం మావయ్య. రేపు మన ఇంట్లో కలుద్దాము, వస్తాము? అలాగేనమ్మా. వదినా, పదండి. పద నీలు. పదమ్మా. రాక రండి. రాక అమ్మా, నన్ను క్షమించమ్మా. నా వల్లే మీ పచ్చని సంసారం సర్వనాశనం అయిపోయింది. నా వల్లే నువ్వు ఆత్మహత్య చేసుకోబోయావు. నేను పాపిష్టిదాన్ని. ఇప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు నాగమణి. జరగాల్సిన తప్పు జరిగిపోయింది. అవునమ్మా, నా స్వార్థం కోసం నీ కాపురంలో నిప్పులు పోసాను. జీవితాంతం నువ్వు కుమిలి కుమిలి ఏడ్చేలా చేశాను. పాప మూట కట్టుకున్నాను. నన్ను క్షమించమ్మా, క్షమించు. ఆపుతావా నీ ఎదవ నాటకాలు?
వల్ల వల్ల నా కూతురు చావు దాకా వెళ్ళొచ్చింది. నా అదృష్టం బావుండి దానికి బతికే రాతుండి ప్రాణాలతో తిరిగొచ్చిందే. లేదంటే మీ ఇద్దరిని ముక్కలు ముక్కలుగా నరికేసేదాన్ని. అత్తా, అయ్యిందేదో అయిపోయింది. వదిన క్షేమంగానే ఉంది కదా. పైగా నాగమణి కూడా చేసిన తప్పుకి క్షమాపణ చెప్తోంది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దా? అవునమ్మా, తన తప్పు తను తెలుసుకొని క్షమించమని అడిగింది కదా. ఆవిడ్ని నిందించడం కరెక్ట్ కాదేమో. సర్లే, మీరంతా గాంధీ మహాత్ముడంతా మంచితనాన్ని పంచుతుంటే నేను మాత్రం ఎందుకు చెడ్డదాన్ని కావాలి? మీకు నచ్చినట్టే కానివ్వండి. బాబు, నా బిడ్డ ఎక్కడున్నాడు? లోపలున్నాడమ్మా. బాబు, బాబు, బాబు. బా బా రామ్మా, పద. ఒరే వీరనారాయణ, చిట్టమ్మ ఉన్నపళంగా రమ్మని చెప్పింది. కారణం ఏమైనా చెప్పిందా? లేదమ్మా, అప్పటికి నేను మరీ అడిగాను. విషయం ఏమైనా ఉంటే ఫోన్లో చెప్పమ్మా అని. ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు, ఇంటికొచ్చాక నేనే స్వయంగా చెప్తాను, నానమ్మతో కలిసి వెంటనే బయలుదేరు బాబాయ్ అంది. అందుకేగా పనులన్నీ పక్కన పెట్టి వచ్చేసింది. నా ఆలోచనే గనక నిజమైతే చిట్టమ్మ నేనే మీ అన్న కూతుర్నేని చెబుతుందేమోరా. ఆ అదృష్టం మనకు లేదమ్మా. చిట్టమ్మ అంత తేలిగ్గా ఒప్పుకోదు. పదమ్మా, వెళదాం. నా బాబు, ఎలా ఉన్నావురా? వచ్చేసాను. అమ్మను వచ్చేసాను. చిట్టమ్మ, నానమ్మా, నానమ్మా, చిట్టమ్మ, మీకోసం ఏదో చూస్తున్నా నానమ్మా. రండి, కూర్చోండి. రండి బాబా. సార్ రండి సార్, కూర్చోండి. ఏంటి చిట్టమ్మ, ఏంటి విశేషం? ఉన్నపళంగా బయలుదేరి రమ్మన్నావట. మీకు బాగా కావాల్సిన వాళ్ళు మీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నారు. అందుకే రమ్మన్నాను నానమ్మా. మాకు బాగా కావలసిన వాళ్ళ? మాకు బాగా కావాల్సిన వాళ్ళ?
మాకు కావలసిన వాళ్ళు మీరు తప్ప ఇంకెవరున్నారు చిట్టమ్మా? ఉన్నావన్నయ్యా. మానసా ఏమైందమ్మా? ఏంటే మీ అందరికీ ఈ దెబ్బలేంటి? మీ అందరికీ ఈ కట్లేంటమ్మా? ఏం లేదమ్మా, మేమందరం కార్లో వెళ్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో మా ఇద్దరికి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. వర్మకి మాత్రం 2 కళ్ళు పోయాయమ్మా. నా మనవడికి కళ్ళు పోయాయా? ఒరే వర్మ, ఏమైందిరా? భగవంతుడా, ఎంత పని చేసావు తండ్రి. ముక్కు పచ్చలారని పసిబిడ్డకి కళ్ళు పోగొట్టావా? నానమ్మా, కంగారు పడకు. ఆ భగవంతుడి దయ వల్ల వర్మకి పోయిన చూపు తిరిగొచ్చింది. అలాగా? నా మనవడికి పోయిన చూపు తిరిగొచ్చిందా? అమ్మా, ఎవరు నీకు మనవడు? ఎవరికి నువ్వు అమ్మమ్మవి? చూపించిన ప్రేమ అభిమానం చాలు, నువ్విలరా. అది కాదురా వీరనారాయణ. వాడి నాన్న చేసిన పాపాలకి దుర్మార్గాలకి దేవుడు వాళ్ళకి ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చాడు. అవును బావుగారు, అవును. హే, ఎవర్రా నీకు బావగారు? బాబాయ్, మీకు బాగా కావాల్సిన వాళ్ళు మీతో ఏదో మాట్లాడాలని అనుకుంటున్నారని నేను చెప్పాను కదా. వాళ్ళు ఎవరో కాదు, స్వయాన మీ చెల్లెలు, మీ బావగారు, మీ మేనల్లుడే బాబాయ్. చిట్టమ్మా, నాకు చెల్లెలు లేదు, ఏ బావా లేడు.
అందరి సమక్షంలో క్షమాపణలు చెప్తున్నాను. నన్ను క్షమించండి బావగారు, క్షమించండి. నన్ను క్షమించండి. ఎన్నావు కదా బాబాయ్, రఘురాం మావయ్య తను చేసిన తప్పుల్ని తెలుసుకొని మనస్ఫూర్తిగా మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నారు. అవునన్నయ్య, నా భర్త నా కొడుకు తమ తప్పులు తాము తెలుసుకున్నారు. చేసిన తప్పుకి చెంపలేసుకొని మీ ముందు క్షమాపణలు అడగడానికి వచ్చారు. ఇప్పటికైనా వాళ్ళ తప్పుల్ని క్షమించండి అన్నయ్య, క్షమించండి. మాయా, నీ మీద కోపాన్ని, మీ కుటుంబం మీదున్న కోపాన్ని నా భార్య మీద చూపించాను. నన్ను దైవం కంటే ఎక్కువగా ప్రేమించే నా భార్యని రాక్షసుడిగా హింసించాను. చివరికి తన ఉసురు తగిలి గుడ్డివాణ్ణయ్యాను. అప్పుడే నాకు జీవితం అంటే ఏంటో అర్థమైంది. పగతో రగిలిపోయేవాణ్ణి. ప్రేమించే వాళ్ళని హింసిస్తే పర్యవసానం ఎలా ఉంటుందో అర్థం చేసుకున్నాను. అందుకే చేసిన తప్పుకి మీ ముందు శిరస్సు వంచి క్షమాపణ వేడుకుంటున్నాను. నన్ను మా నాన్నగారిని మన్నించండి మావయ్య, మన్నించండి. బాబాయ్, విన్నావు కదా నీ మేనల్లుడు మీ బావ ఏమంటున్నారు? నీ శివులారా నువ్వే విన్నావు కదా. గతంలో ఏం జరిగిందో తెలీదు, ఎవరు తప్పు చేశారో తెలీదు, కానీ బంధాలతో అనుబంధాలతో కలిసిమెలిసి బతకాల్సిన రెండు కుటుంబాలు రెండు ముక్కలుగా విడిపోయాయి. బావ బామ్మర్దులు బద్ద శత్రువులుగా మారిపోయారు. కానీ ఇన్నాళ్ళకి తమ తప్పుని తెలుసుకొని వాళ్ళు ఒక మెట్టు దిగొత్తే మీ వాళ్ళ కోసం ఒక మెట్టు నువ్వు దిగి రాలేవా? వాళ్ళని క్షమించలేవా బాబాయ్? మాకు మనుషుల్ని ప్రేమించడం, ద్వేషించడం కాదమ్మా, క్షమించడం కూడా తెలుసు. మనస్ఫూర్తిగా మా బావగారిని క్షమిస్తున్నాను. అలాగే మా వైపు తప్పులున్నా క్షమించమని మా బావగారిని మీ అందరి సమక్షంలో అడుగుతున్నాను. బావగారు, బావా, బావగారు,
నాన్నగారు ఏ 2 కుటుంబాలైతే కలవాలని కోరుకున్నారు ఆ 2 కుటుంబాలు ఒకటైపోయాయి. విడిపోయిన బంధాలు మళ్ళీ కలుసుకున్నాయి నాన్నగారు, కలుసుకున్నాయి. సంతోషం బావగారు, చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని క్షమించేశారుగా. ఈ జన్మకి చాలు, చాలు బావగారు, చాలు. అమ్మా లత, బాబాయ్, ఇలా రమ్మా. బాబాయ్.